శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర పుష్య శుద్ధ పాడ్యమి మంగళవారం. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు డిసెంబర్ 31, 2024 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:46 అయితే 9:29 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:43 అయితే 11:35 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం ఉదయం 10:24 అయితే 12:02 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వాషాఢ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి పూర్వాషాఢ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాడికి పితరాజానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కలత్రపూర్వక ధనాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆరోగ్యాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమానికైనా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది, కార్యజయం కలుగుతుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది, లాభాలు ఆర్జిస్తారు. మేనరాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు కుజరాహుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగిన డిపార్ట్మెంట్ అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉండటం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అందువల్ల ముందు చెప్పుకున్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం. అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని తేనెతో కానీ జలకలశంతో కానీ అభిషేకించినట్లయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గోలాల మామిడాడు.